మా ఈసీ షెడ్‌లో పనులన్నీ వేగంగా పూర్తయిపోయాయి. ఒక్కొక్క పనిని చాలా తొందరగా ముందుకైతే చేస్తున్నాము. కింద ఉన్నటువంటి నేల అంతా శుభ్రం చేసిన తర్వాత, ఇక్కడ ఉన్నటువంటి పరికరాలన్నింటినీ కూడా శుభ్రం చేయడం మొదలుపెట్టాము. ముందుగా నీటితో అన్నింటినీ కడిగేసాము. కడిగిన తర్వాత కింద ఉన్నటువంటి మూతలన్నింటిని తీసి, వాటన్నింటిని కూడా మరొకసారి నీటితో కడిగి, తేమ పోయేటట్లుగా చక్కగా ఒక వస్త్రంతో తుడవడం అయితే జరిగిపోయింది. అందరూ కడుతున్నట్లు గోడలు కాకుండా మేము పఫ్ షీట్స్ని ఉపయోగించాము. మొదటి బ్యాచ్ ఏ విధంగా వస్తుంది, ఎంతవరకు మన నియంత్రణలో సాపేక్ష ఆర్ద్రత ఉష్ణోగ్రత ఉంటుంది అని తెలుసుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉంది, ఉత్సుకతతో కూడా ఉంది. ఏ రోజు కూడా నాలో ఉన్నటువంటి చురుకుదనం పోకుండా చాలా కష్టపడి ప్రతి విషయాన్ని దగ్గరగా గమనిస్తూ ఈసీ షెడ్ నిర్మాణం అయితే పూర్తయితే చేసుకున్నాము. ఈసీ షెడ్ కట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. పిల్లలు వేసే ముందు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు అయితే ఉండకూడదు. ఒకటికి 2 సార్లు ఆలోచించి షెడ్ నిర్మాణం చేసుకోవడము, పిల్లలు దింపే ముందు కూడా వెంటనే అనుకోకుండా చాలా జాగ్రత్తగా అన్ని పనులు పూర్తయిపోయిన తర్వాత మాత్రమే పిల్లల్ని అయితే దింపుకోవాలి. ఉదాహరణకి మన షెడ్ మొత్తం పూర్తయిపోయింది, పరికరాలన్నింటినీ కూడా శుభ్రం చేసుకున్నాము. కానీ కొన్ని చోట్ల మనకు గ్యాప్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఖాళీ ప్రదేశాలు ఉండి దానిలోనికి గాలి వస్తూ ఉంటుంది. ఇటువంటి వాటిని జాగ్రత్తగా గమనించాలి. వాటి అన్నింటినీ కూడా సరిగా మూసివేసిన తర్వాత మాత్రమే పిల్లల్ని దించాలి. లేదంటే మీరు 32 ఉష్ణోగ్రత ఉండాలి అని షెడ్లో మీరు నమోదు చేసుకుంటే అది ఖచ్చితంగా 100% అయితే 32 ఉష్ణోగ్రత మీ షెడ్లో ఉండదు. ఉదయం 32గా ఉంటుంది, మధ్యాహ్నం పెరిగిపోతూ ఉంటుంది, సాయంత్రం 32 కంటే తక్కువగా ఉంటుంది. అంటే బయట వాతావరణానికి తగ్గట్టుగా లోపల కూడా ఉంటుంది, కానీ మీరు అనుకున్నట్లుగా మీ నియంత్రణలో అయితే ఉండదు. ఈసీ అంటేనే అర్థం ఎన్విరాన్మెంటల్ కంట్రోల్, అంటే వాతావరణం మన నియంత్రణలో ఉండడం. కోడి పిల్లలకు ఎంతైతే ఉష్ణోగ్రత కావాలో దానిని మనము అందించడం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ద్వారా మంచి ఫలితాలను అయితే మనం పొందగలము.